జై గురుదేవ్ దత్త. జెమిని టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి దివ్య జ్యోతిష్యం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కార్యక్రమంలో మొదటిగా పంచాంగం విశేషాలు, ద్వాదశ రాశుల ఫలితాలు, సమస్య పరిష్కారంలో ప్రేక్షకుల జాతక సమస్యలకు పరిహారాలు మరియు జ్యోతిష్యం సందేహాల గురించి తెలుసుకుందాం. మొదటిగా పంచాంగం విశేషాలు. తేదీ 7 డిసెంబర్ 2024 శనివారం. శ్రీ క్రోధనామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, శుక్లపక్షం. తిది షష్ఠి ఉదయం 11 గంటల 6 నిమిషంల 20 సెకండ్ల వరకు. నక్షత్రం ధనిష్ట సాయంత్రం 4 గంటల 50 నిమిషంల 26 సెకండ్ల వరకు. వర్జం రాత్రి 11 గంటల 48 నిమిషంల 13 సెకండ్ల నుండి 1 గంట 21 నిమిషం 3 సెకండ్ల వరకు. దుర్ముహూర్తం ఉదయం 6 గంటల 34 నిమిషముల 35 సెకండ్ల నుండి 8 గంటల 3 నిమిషముల 19 సెకండ్ల వరకు. అమృత గడియలు ఉదయం 6 గంటల 35 నిమిషముల 29 సెకండ్ల నుండి 8 గంటల 12 నిమిషముల 38 సెకండ్ల వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల 20 నిమిషముల 57 సెకండ్ల నుండి 10 గంటల 44 నిమిషముల 8 సెకండ్ల వరకు. ఇవి నాటి పంచాంగం విశేషాలు. తదుపరి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మొదటిగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారికి వృత్తి వ్యాపారం నందు అన్ని పనులు సవ్యంగా సాగుతాయి. పత్రికా రంగం వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. పారిశ్రామిక రంగాల వారు గతంలో నష్టపోయినటువంటి వ్యాపారాన్ని తిరిగి ప్రారంభిస్తారు. రాజకీయ నాయకులకు కలిగినటువంటి ఆలోచనలను ఆచరణ పెట్టడం వలన మంచి ఫలితాలు పొందుతారు. కళారంగం వారికి, చిత్ర పరిశ్రమ వారికి యోగదాయకంగా ఉంటుంది. రియల్ రంగం వారికి మంచి లాభాలు చేకూరుతాయి. ఉద్యోగస్తులు తమ యొక్క నైపుణ్యంతో అన్ని పనులు పూర్తి చేస్తారు. ప్రమోషన్ లభించడానికి అవకాశం కలదు. నిరుద్యోగులకు బంధువుల ద్వారా ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు న్యూక్లియర్ ఎనర్జీ, అగ్రోకెమికల్స్, డైరీ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి వృత్తి వ్యాపారం ముందు అనుకున్న ఫలితాలు సూచిస్తున్నాయి. అన్నదమ్ములతో ఉన్నటువంటి ఇబ్బందులకు పరిష్కార మార్గం లభిస్తుంది. బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. సంతానం యొక్క స్థితిగతుల్లో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. విద్యార్థులు గణితంలో రాణిస్తారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు గులాబీ వర్ణం. అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీరు దుర్గమ్మ వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృషభ రాశి. ఈరోజు వృషభ రాశి వారికి వృత్తి వ్యాపారం నందు ప్రణాళికలు సవ్యంగా అమలుపరచలేకపోవడం వలన ధననష్టం జరుగుటకు అవకాశం లేదు. వ్యాపార భాగస్వాముల మధ్య చిన్నపాటి విభేదాలు సూచిస్తున్నాయి. లావాదేవీల యందు జాగ్రత్తగా మసులుకోవాలి. ప్రభుత్వం నుండి వ్యతిరేకత ఏర్పడవచ్చు. రాజకీయ నాయకులు పైవారికి ఆదేశాల మేరకు పనిచేయడం మంచిది. రియల్ రంగం వారికి క్రయ విక్రయములు కొంత చికాకును కలిగిస్తాయి. కోర్టు వ్యవహారాల్లో వ్యతిరేక ఫలితాలు సూచిస్తున్నాయి. ఉద్యోగస్తులు అధికారుల యొక్క ప్రోత్సాహంతో అన్ని పనులు పూర్తి చేస్తారు. నిరుద్యోగులు రాసినటువంటి పోటీ పరీక్షల్లో విజయాన్ని పొందుతారు. ఆర్థికంగా స్త్రీలకు బాగుంటుంది. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు టెలికమ్యూనికేషన్, ఎఫ్ఎంసీజీ, ఇన్సూరెన్స్ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత రెట్టింపు అవుతుంది. సంతానం యొక్క ఉన్నత విద్యకై చేయు ప్రయత్నాలు సఫలమవుతాయి. విద్యార్థులు టెక్నికల్ రంగంలో మంచి ప్రతిభను కనపరుస్తారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 6. ఈరోజు మీరు మహాలక్ష్మి అమ్మవారిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మిథున రాశి. ఈరోజు మిథున రాశి వారికి వృత్తి వ్యాపారం నందు అనుకూల సమయం. రాజకీయ రంగం వారికి ప్రయాణాలు లాభిస్తాయి. విదేశీ వ్యాపారం నందు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. పారిశ్రామిక రంగాల వారికి నూతన ప్రణాళికలు నెరవేరుతాయి. చిత్ర పరిశ్రమ వారికి ధనయోగాలు సూచిస్తున్నాయి. ఉద్యోగస్తులు సహోద్యోగులతో ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. మార్కెటింగ్, సేల్స్ రంగాల వారికి ప్రయాణాలు లాభిస్తాయి. సాంకేతిక రంగంలో ఉద్యోగం చేస్తున్న వారికి విదేశీ ప్రయాణాలు సఫలమవుతాయి. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు టెక్స్టైల్, షిప్పింగ్, కాపర్ ఇండస్ట్రీలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు. దంపతుల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు నారింజ వర్ణం. అదృష్ట సంఖ్య 9. ఈరోజు మీరు విష్ణు సహస్రనామ స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కర్కాటక రాశి. ఈరోజు కర్కాటక రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు ఆర్థిక వ్యాపార ప్రణాళికలు సవ్యంగా సాగుతాయి. విదేశీ వ్యాపారాలు కలిసి వస్తాయి.
పారిశ్రామిక రంగాల వారికి కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. చిత్ర పరిశ్రమ వారు పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. రిజిస్టర్ రంగం వారికి మంచి అవకాశాలు వచ్చినప్పటికీ ప్రభుత్వ అనుమతులు ఆలస్యం అవుతాయి. రాజకీయ రంగం వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. ఫైనాన్స్ రంగం వారు ఖాతాదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. ఉద్యోగస్తులు తమ యొక్క అన్ని పనులను సకాలంలో పూర్తి చేస్తారు. స్త్రీలు సుఫలితాలు పొందుతారు. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు మైనింగ్, ఫార్మస్యూటికల్, ఐటీ రంగంలో పెట్టినట్టే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామి యొక్క అనారోగ్యం కొంత మనస్తాపాన్ని కలిగిస్తుంది. సంతానం గురించి అతిగా ఆలోచించడం వలన అనుకోని ఇబ్బందులు కలగవచ్చు. తల్లి యొక్క సలహాలు, సూచనలు మీకు మేలు కలిగిస్తాయి. విద్యార్థులు చెడు స్థానాల వలన వెనుకంజ వేస్తారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు బూడిద వర్ణం, అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీరు గాయత్రి అమ్మవారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి సింహరాశి. ఈరోజు సింహరాశి వారు వృత్తి వ్యాపారం ముందు మీరు వేసుకున్నటువంటి అన్ని ప్రణాళికలు సమర్థవంతంగా నెరవేర్చగలుగుతారు. భాగస్వాముల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. రియల్ రంగం వారికి నూతన ప్రాజెక్టులు చేతికి వస్తాయి. రాజకీయ రంగం వారికి అనుకూలంగా ఉంటుంది. వస్త్ర వ్యాపారస్తులకు మొండి బాకీలు వసూలవుతాయి. కళాకారులు, చిత్రరంగం వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. ఉద్యోగస్తులు అధికారుల నుండి ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. ప్రమోషన్ విషయంలో తోటి వారితో జాగ్రత్తగా మసులుకోవాలి. దూర ప్రాంతాలకు ఉద్యోగరీత్యా బదిలీ అయ్యే అవకాశం కలదు. స్త్రీలు శుభవార్తలు అందుకుంటారు. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు కోల్, ఎక్స్పోర్ట్స్, లెదర్ ఇండస్ట్రీలో పెట్టినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి వృత్తి వ్యాపారం ముందు మంచి అభివృద్ధి ఉంటుంది. అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. సంతానం రాసినటువంటి పోటీ పరీక్షల్లో విజయాన్ని పొందుతారు. క్రీడాకారులకు విజయం వరిస్తుంది. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 9. ఈరోజు మీరు దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కన్యారాశి. ఈరోజు కన్యారాశి వారికి వృత్తి వ్యాపారం నందు ప్రయత్నాల్లో కొంత ఇబ్బందులు ఏర్పడవచ్చు. నిరాశ చెందకుండా ఉత్సాహంగా పనిచేసినట్లయితే కొంత మేలైన ఫలితాలు పొందుతారు. రియల్ రంగం వారు తమ యొక్క ప్రాజెక్టును చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరింపజేసి ఆలోచన చేస్తారు. ప్రభుత్వ కాంట్రాక్టులకు, కన్స్ట్రక్షన్ రంగం వారికి అప్రయత్నంగా నూతన అవకాశాలు వస్తాయి. రాజకీయ నాయకులకు శత్రుజయం కలుగుతుంది. ఫైనాన్స్ వ్యాపారస్తులకు స్వల్ప నష్టాలు సూచిస్తున్నాయి. ఉద్యోగస్తులకు అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. సాంకేతిక రంగంలో ఉన్న వారికి విదేశీ ప్రాజెక్టులు కలిసి వస్తాయి. ఈరోజు మీకు పెట్టుబడులు పబ్లిక్ సెక్టర్ యూనిట్స్, ఫైనాన్స్ ఇండస్ట్రీ, FMCG రంగంలో పెట్టినట్టే మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామితో ఆనందంగా ఉంటారు. భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. భూ వివాదాలు పరిష్కార మార్గదర్శిగా వెళ్తాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు నీలం, అదృష్ట సంఖ్య 7. ఈరోజు మీరు ఆదిత్య హృదయం పఠించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి తులారాశి. ఈరోజు తులారాశి వారికి వృత్తి వ్యాపారం ముందు చివరి నిమిషంలో అన్ని పనులు తలక్రిందులు అవుతాయి. నూతన ప్రణాళిక రూపొందించి వాటిని అమలుపరిచినట్లయితే కొంత అనుకున్నటువంటి ఫలితాలు పొందుతారు. రాజకీయ రిజిస్టర్ రంగం వారికి శత్రుబాధలు ఎక్కువగా ఉంటాయి. కోర్టు వ్యవహారాలు చికాకులు కలిగించవచ్చు. సినీ రంగం వారికి శ్రమతో కూడినటువంటి సత్ఫలితాలు సూచిస్తున్నాయి. వస్త్ర పరిశ్రమ వారికి మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. ఉద్యోగస్తులు సహోద్యోగుల నుండి గట్టి పోటీని ఎదుర్కొంటారు. అధికారులు మిమ్మల్ని తప్పుపట్టుటకు అవకాశం కలదు. ఈరోజు మీరు పెట్టుబడులకు దూరంగా ఉండాలి. కుటుంబంలో చికాకులు, ఆందోళన ఎక్కువగా ఉంటాయి. అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి ఆస్తి వివాదాలు కొంత తలనొప్పిగా మారవచ్చు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మీరు దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృశ్చిక రాశి. ఈరోజు వృశ్చిక రాశి వారు వృత్తి వ్యాపారం ముందు చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ అన్ని పనులు సరైన సమయానికి పూర్తి చేయగలుగుతారు. అధికారుల యొక్క సహాయ సహకారాలు పొందుతారు. రియల్ రంగం వారు ఆర్థిక విషయాల్లో ఆచితూచి అడుగు వేయాల్సి ఉంటుంది. వ్యయములు ఎక్కువగా ఉండడానికి అవకాశం లేదు. ప్రభుత్వ అధికారులతో జాగ్రత్తగా మసులుకోవాలి. రాజకీయ రంగం వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. ఉద్యోగస్తులు ముఖ్యమైన మీటింగ్లో పాల్గొని విలువైన పత్రాలపై సంతకం చేస్తున్నప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం శ్రేయస్కరం. అధికారుల నుండి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఈరోజు మీకు పెట్టుబడులు క్రూడ్ ఆయిల్, షిప్పింగ్, టెలికమ్యూనికేషన్ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో ప్రశాంత వాతావరణం ఉంటుంది. నూతన గృహ కొనుగోలు ప్రయత్నాలు సఫలమవుతాయి. సంతానం యొక్క ఉన్నత విద్యా ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఉదా రంగు, అదృష్ట సంఖ్య 7. ఈరోజు మీరు గణపతిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి ధనురాశి. ఈరోజు ధనురాశి వారికి వృత్తి వ్యాపారం ముందు రుణాలు చేయవలసి వస్తుంది. వృత్తి వ్యాపారిచ్చే ప్రయాణాలు చికాకును కలిగిస్తాయి. శత్రుమూలక ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. వ్యాపారం ముందు పోటీ ఎక్కువగా ఉండటం వలన అనుకున్నటువంటి లాభాలు పొందలేరు. పారిశ్రామిక రంగాల వారు ప్రతి విషయంలోనూ ఆలోచించి అడుగు వేయాలి. రియల్ రంగం వారికి, కన్స్ట్రక్షన్ రంగం వారికి ప్రతికూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులు మీ యొక్క తెలివితేటలతో మీకు ఎదురయ్యేటువంటి సమస్యలను ఎదుర్కొంటారు.
స్త్రీలు నూతన పరిచయాలకు దూరంగా ఉండటం మంచిది. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు ఏవియేషన్, ఫార్మస్యూటికల్, పవర్ ఇండస్ట్రీలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామితో కలిసి దూర ప్రయాణ ప్రయత్నాలు చేస్తారు. అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు కేసరి వర్ణం, అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీరు చంద్రశేఖర అష్టకం పఠించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మకర రాశి. ఈరోజు మకర రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు కొన్ని ప్రణాళికలు తారుమారైనప్పటికీ మీకున్నటువంటి బుద్ధిబలంతో వాటిని ఎదుర్కొని వ్యాపారాలను లాభాల దిశగా పయనింపచేస్తారు. ఎక్స్పోర్ట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో ఉన్న వారికి ఆర్థిక స్థితి బాగుంటుంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి స్నేహితుల యొక్క సహాయ సహకారాలతో నూతన అవకాశాలు వస్తాయి. విదేశీ వ్యాపారం ముందు అనుకూలంగా ఉంటుంది. చిత్రరంగం రచయితలకు సానుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులు మీకు కలిగినటువంటి ఆలోచనలు ఆచరణ పెట్టడం వలన ఉద్యోగ అభివృద్ధి బాగుంటుంది. ఉద్యోగరీత్యా విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి. ఈరోజు మీకు పెట్టుబడులు ఎఫ్ఎంసీజీ, షిప్పింగ్, టెక్స్టైల్ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. ఆనందం యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు గోధుమ వర్ణం, అదృష్ట సంఖ్య 7. ఈరోజు మీరు సూర్యాష్టకం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కుంభరాశి. ఈరోజు కుంభరాశి వారికి వృత్తి వ్యాపారం ముందు మంచి అభివృద్ధి ఉంటుంది. కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. పెట్టుబడులు లాభిస్తాయి. అన్ని వర్గాల వారికి ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి ప్రభుత్వం నుండి రావాల్సినటువంటి అనుమతులు చేతికి అందుతాయి. కన్స్ట్రక్షన్ రంగం వారికి ప్రభుత్వ కాంట్రాక్టులకు అధికారులకు సహాయ సహకారాలతో అన్ని పనులు పూర్తి అవుతాయి. ఉద్యోగస్తులు, బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగం వారికి నూతన అవకాశాలు వస్తాయి. స్త్రీలకు వృత్తిరీత్యా పై అధికారులకు ప్రోత్సాహం లభిస్తుంది. మార్కెటింగ్, సేల్స్ రంగాల వారికి మంచి అభివృద్ధి ఉంటుంది. ఈరోజు మీకు పెట్టుబడులు పవర్, అగ్రికల్చర్, అల్యూమినియం ఇండస్ట్రీలో పెట్టినట్టయితే మంచి లాభాలు కలుగుతాయి. కుటుంబంలో సోదరీ సోదరుల మధ్య అవగాహన లోపించే అవకాశం కలదు. తద్వారా చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది. తండ్రి యొక్క సలహాలు మీకు మేలు కలిగిస్తాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీరు దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. చివరిగా మీన రాశి. ఈరోజు మీన రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు ఆర్థిక అభివృద్ధి బాగుంటుంది. విదేశీ వ్యాపారాల్లో వ్యాపార విస్తరణ జరుగుతుంది. నూతన ఆలోచనలు కలిసి వస్తాయి. అన్ని వర్గాల వారికి ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి. కళాకారులకు గతం కంటే మంచి ఫలితాలు కలుగుతాయి. చిత్ర పరిశ్రమ వారు పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాజకీయ నాయకులు సమయస్ఫూర్తిగా వ్యవహరించడం వలన వచ్చేటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. ఫైనాన్స్ వ్యాపారస్తులకు మంచి అభివృద్ధి కనిపిస్తుంది. ఉద్యోగస్తులు తమ యొక్క ప్రతిభను కనపరిచే ప్రయత్నం చేస్తారు. ఈరోజు మీకు పెట్టుబడులు పెయింట్ ఇండస్ట్రీ, ఎఫ్ఎంసీజీ, మైనింగ్ రంగంలో పెట్టితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి మీకు సలహాలు, సూచనలు అవసరం అవుతాయి. సంతానం యొక్క ప్రవర్తనలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీరు మహాలక్ష్మి అష్టకం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి అంశం సమస్య పరిష్కారం. సమస్య పరిష్కారంలో మొట్టమొదటి కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. జయవ్రత, నమస్కారం అండి. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. చెప్పండి అమ్మా, మీ డౌట్లు ఏంటి చెప్పండి. కల్పన పుట్టిన తేదీలు చెప్పండి అమ్మా. డేట్ ఆఫ్ బర్త్ 10/12/1992. 1992. టైం అండి 10:45 PM రాత్రికి. 10:45 PM. ఎక్కడ పుట్టారు కల్పన గారు మీరు? హైదరాబాద్. చూడమ్మా, మీరు ఇచ్చినటువంటి ఇరాల ప్రకారం కల్పన గారు మీరు సింహలగ్నం, మృగశిర నక్షత్రం, 4వ పాదం, మిథున రాశి అంటారు. ఓకే, మీ జాతకరీత్యా ప్రస్తుతం గురు మహర్దశ నడుస్తుంది. గురువు బాగానే ఉన్నాడు. యాక్చువల్గా జాతకరీత్యా అయితే అన్ని యోగాలు ఉన్నాయి. ఎక్కువ ఇబ్బందులు రావడానికి కారణం ఏంటంటే కుజదోషం అని చెప్పి పక్కగా పెడుతున్నారా మీది? అవును. అది యాక్చువల్గా అది ఈ హ్యూమన్ ఎర్రర్ అంటారు. అంటే జ్యోతిష్యులకి పూర్తి అవగాహన లేకపోవడం వల్ల జరిగినట్టు తప్పు. చాలామంది ఏంటంటే కుజదోషం అనగానే మన ప్రొఫైల్లో కానీ మీరు చూసే వీళ్ళు కానీ వాళ్ళు ముందుగానే చెప్తారు. ఆ ప్రొఫైల్ ఉంటారు కదా, మ్యాచ్ మేకింగ్ చేసే మధ్యవర్తులు ఉంటారు కదా, ఈ అమ్మాయి కుజదోషం ఉంది అని వాడే చెప్పేస్తాడు. వాడికి ఏదో నాలెడ్జ్ ఉన్నట్టు అలాగా మధ్యవర్తి. అందుకని దాంతో పాడైపోయిందమ్మా. అయితే ఇక్కడ సుఖాధిపతి వ్యయ స్థితి కాబట్టి సుఖయోగాలు తక్కువగా ఉన్నాయని, తర్వాత రవిరాహువు కలయిక తెలియనటువంటి సమస్యలు ఉంటాయి. రవిరాహులు కలిస్తే మనకు అన్నోన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. నువ్వు మంచి ఉన్నత స్థితిలో ఉండాలి. అయితే ఈ రవిరాహు కలయిక మనకి ఇబ్బంది పెడుతుంది. అందువల్ల మీరేం చేయాలంటే అమ్మా, శుక్రుడు, కుజుడు, చంద్రుడు, రాహువు, శుక్రుడు, కుజుడు, చంద్రుడు, రాహువు శ్లోకాలు పఠించండి. డబ్బుందాన్ని బట్టి జపాలు చేసుకోండి. ఇప్పుడు మీ డౌట్ ఏంటి చెప్పండి కల్పన గారు. ఏం చదువుకున్నారు, ఏం చేస్తుంటారు? డిగ్రీ వరకు చదువుకున్న, మ్యారేజ్. ఓకే, మ్యారేజ్ సంబంధాల్లో ఇప్పుడు నేను వచ్చే సెప్టెంబర్లో మన సంబంధం వచ్చిందా? ఇప్పుడు ఏం రాలేదు. మీకు ఎక్కడ ఇబ్బంది అంటున్నారు? రావట్లేదు, వస్తాను. ఓకే, మీరు జాబ్ ఏం చేయట్లేదు?
ఏం చేయట్లేదు. నాన్నగారు ఎక్కడ ఉంటారు? ఇక్కడే హైదరాబాద్ లో. ఓకే ఓకే, అదేనమ్మా. ఏంటంటే నీ పెళ్లి గడే నడుస్తూనే ఉంది కంటిన్యూగా, అవ్వడానికి కారణాల్లో సరైనటువంటి ఇది. అయితే నేను చెప్పిన శ్లోకాలు చదువుకోండి, పెళ్ళి అవుతుంది. కుజ చంద్ర రాహు శుక్రులు నవగ్రహ శ్లోకాలు చేసి లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధించండి. ఒకసారి యాదగిరిగుట్టలో స్వామివారికి కళ్యాణం చేయించండి యాదగిరిగుట్టలో. ఓకే అమ్మా, తప్పకుండా మంచి జరుగుతుంది, టెన్షన్ పడద్దు. ఓకే, ఏదో జాబ్ చేయండి, లేకపోతే ఎవరు చేసుకోవట్లే పెళ్ళి, అర్థమైందా? మంచిదమ్మా, శుభం. జయగురత్త సమస్య పరిష్కారంలో మరొక కళాలైన సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత్త నమస్కారం అండి. గురుజీ నమస్తే అండి. అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలి? మీ పేరు? మా పాప గురించి అండి. పాప పేరు, పుట్టిన తేదీలు ఇవ్వండి. ధనశ్రీ అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ధనశ్రీది 2012 జనవరి 27. ఒక 27 జనవరి 2012. టైం అమ్మా? టైం అండి మధ్యాహ్నం 12:25 ఎక్కడ పుట్టింది అమ్మాయి? ఏలూరు అండి. పూర్వభద్ర నక్షత్రం, 4వ పాదం, మీన రాశి, మేషలగ్నం అంటారండి. ఓకే, పాప జాతకరీత్యా మేషలగ్నం పుట్టింది. లగ్నం వందు గురుడు బలంగా ఉన్నారు. తర్వాత రవి యొక్క స్థితి బాగుంది, శని ఉచ్చస్థితిలో ఉన్నారు. కావున మంచి యోగ జాతకంగా చెప్పుకోవచ్చు. జాగ్రత్తలు ఏంటి అంటే, పాప దాంట్లో కుజుడు రాహువు బుధుడికి పరిహారాలు చేయించండి. రోజు శ్లోకాలు చదువుకోమని అమ్మాయిని, కుజ రాహు బుధుడికి. ఓకే, చదువుకోవటం వల్ల ఏంటంటే అమ్మాయికి మంచి, ఎందుకంటే కుజుడు రాహు బుధుల వల్ల ఏమవుతుంది, అమ్మాయికి ఇమ్యూనిటీ ప్రాబ్లమ్స్, తర్వాత కోపం విపరీతంగా ఉండటం, చెప్పిన మాట అర్థం చేసుకోలేకపోవటం, ఇవన్నీ ఎక్కువ జరుగుతూ ఉంటాయి. దానికోసం నేను చెప్పేది కుజ రాహు బుధుల యొక్క నవగ్రహ శ్లోకాలు అలవాటు చేయండి. లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధించాలి. ఇప్పుడు మీ డౌట్ ఏంటి చెప్పండి అమ్మా. అదే పాప ఫ్యూచర్ ఎలా ఉంటుందో అడుగుదామని. ఇప్పుడు ఏం చదువుతుంది పాప? పాప 8th క్లాస్ గురువు గారు. ఓకే, బాగా చదివించండి, గొప్ప అమ్మాయి అవుతుంది. ఎంఏ జాతకంలో మేష లగ్నానికి చాలా బలమైనటువంటి రాజయోగాలు ఉన్నాయి. అందుకని గవర్నమెంట్ జాబ్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అది కూడా గవర్నమెంట్ జాబ్ అంటే ఏదో ప్యూనో అలా కాకుండా ఆఫీసర్, హై క్యాడర్ వెళ్తుంది. ఇప్పటి నుంచి బాగా చదివించండి, అర్థమైందా? కాకపోతే విపరీతమైన మొండితనం ఉంటుంది, ఆమెని ఒప్పించడం చాలా కష్టం. అవన్నీ పరిహారాలతో పోతాయి. తర్వాత హార్మోన్ ఇష్యూస్, ఆమె సైకిల్స్లోకి వచ్చినప్పుడు కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి, గైనిక్ ఇష్యూస్ ఉంటాయి, జాగ్రత్తగా ఉండండి. పీసీఓడి ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి, కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి. దానికోసం ఎక్సర్సైజ్ నేను చెప్పిన శ్లోకాలు చేసుకుంటే బాగుంటుంది. సరేనమ్మా? సరే గురుగారు. బాగా చదివించండి. రేపొద్దున అమ్మమ్మ ముసలిది అయిపోయిందని, వీళ్ళు ముసలిది అని చెప్పి 18 ఏళ్ళు రాగానే పెళ్లి చేయటాలు ఏం చేయకండి, అర్థమైందా? లేదు గురుగారు, చదివిస్తాను. బాగా చదివించి, నీ లైఫ్ లాగా అవ్వకూడదు, అర్థమైందా? అవును గురుగారు, మేము చాలా కష్టాలు పడుతున్నామండి. ఉన్నది ఒక పాపేనండి. బాగా చదువుతున్నాము, మంచి జాతకం పాపది, అన్నీ బాగున్నాయి. దోషాలు ఏమి లేవు అసలు. ఈ ఎందుకు చెప్పే దోషాలు లేకపోతే ఇవి మనం కొంత పాజిటివ్ చేసుకోవడానికి మాట్లాడుతున్నాం, అర్థమైందా? ఒక వస్తువు మీద దుమ్ము ఉంది కదా, ఆ దుమ్మును దులిపితేనే అది మెరుస్తుంది. ఇప్పుడు మీ అమ్మాయి మీద కొద్ది లైట్గా డస్టింగ్ ఉంది అనమాట జాతకంలో, అది దులపడానికి. దోషాలు ఏం లేవు. రేపొద్దున ఎవడన్నా నాగదోషాలన్నా కుజదోషాలన్నా నమ్మకండి, అర్థమైందా? ఈ పరిహారాలు చదువుకోండి, చేసుకోమనండి. ఎప్పుడైనా డబ్బు వస్తే ఒకసారి జపాలు చేయించండి, ఎప్పుడన్నా అది మీ ఇష్టం. ఓకే, సరే గురుగారు. సరే అమ్మా, పాప ప్రస్తుతానికి బాగానే చదువుతుందండి, కాకపోతే కొంచెం మొండితనంగా ఉంటుంది. అది చిన్న పిల్లలకి ఉంటుంది కదా. మీ అమ్మాయి టాప్ చదువుతుంది, నువ్వు ఐఐటీలో పెడితే ఆ అమ్మాయికి ఐఐటీ సీట్ వస్తుంది పక్క. ఐఏఎస్కి ప్రిపేర్ చేస్తే ఐఏఎస్ ఆఫీసర్ అవుతుంది. నేను ఉట్టిగా చెప్పట్లా, నేను చెప్పినట్టు చెయ్యి. 15 ఏళ్ళ తర్వాత మీ అమ్మాయి యూపీఎస్సీలో టాప్ ర్యాంక్ రాకపోతే అప్పుడు అడుగు, నువ్వే చెప్తావు, అర్థమైందా? ఇప్పటి నుంచి ప్రిపేర్ చేయండి. ఓకే, జయగురత్తమ్మ, శుభం, విజయస్తు. సమస్య పరిష్కారంలో ఇంకొక కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత్త నమస్కారం అండి. నమస్తే సార్. నమస్తే అండి. నమస్కారం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి. నా గురించేనండి. మీ పేరు, పుట్టిన తేదీలు చెప్పండి. నా పేరు రమేష్ అండి. 26/6/1965 అండి. 26/6/1965. ఉదయం 9:45 అండి. ఓకే, ఎక్కడ పుట్టారు రమేష్ గారు మీరు? ఖమ్మం. చూడండి రమేష్ గారు, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం కృత్తిక 1వ పాదం, మేష రాశి, సింహ లగ్నంలో పుట్టారండి. చెప్పండి సార్. ఈ సింహ లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఏంటంటే రవి బుధుల యొక్క స్థితి, కుజుడు స్థితి బాగుంది, గురుడు చాలా బలంగా ఉన్నారు. ఒక మంచి వృత్తిలో అభివృద్ధి, ఒక వ్యాపారవేత్తగాను ఆర్థికంగా ఉన్నత స్థితికి వెళ్లాల్సినటువంటి యోగ జాతకం అవుతుంది. అయితే 2021 నుండి మీకు నడిచేటువంటి దశ అంత మంచిది కాదు. అది చేసిన పనికి గుర్తింపే కాదు, ఆరోగ్యపరంగా కానివ్వండి, ఏదైనా సరే నిద్రలేని రాత్రులకి కారణం అవుతుంది. ఎంటీనెస్, ఎందుకు ఈ జీవితం అన్నట్టు సిచ్యువేషన్స్ కారణం అవుతున్నాయి. దానికి కానీ మీరు శని చంద్ర రాహుకేతువుకి శ్లోకాలు చదువుకోవాలి. శని చంద్ర రాహుకేతు యొక్క శ్లోకాలు చదువుకోవాలి. ఇప్పుడు మీ డౌట్ ఏంటి చెప్పండి సార్, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? మీరు చెప్పింది సార్, నాకు అసలు ఆరోగ్యం బాగాలేదు సార్. అసలుకి కంటికి కన్ను ప్రాబ్లం అంటే కళ్ళలో కొద్దిగా
నీళ్లు రావడము, కళ్ళు తిరగడము, తర్వాత వామిటింగ్ సెన్సేషన్ రావడము, సరిగ్గా ఆరోగ్యం బాగాలేదు సార్. మీకు చెప్పినవి కరెక్టే సార్. మరి డాక్టర్స్ ఏమంటున్నారు సార్? డాక్టర్ ఇస్తే 3 నెలలు 3 months కోర్స్ ఇచ్చి మందులు మెడిసిన్ ఇచ్చారండి. మెయిన్ కారణం ఏంటంటే మా అమ్మాయి, పెద్ద అమ్మాయి చనిపోయిందండి అయ్యో క్యాన్సర్ తో. ఆ దిగులుతో బాగా ఇబ్బంది ఉందండి. దానివల్ల అదే ఎంప్టీనెస్, మెయిన్ కారణం ఎంప్టీనెస్, జీవితం మీద విరక్తి రావటం అంటాము. అయ్యో దానివల్ల మనకు బాధపడి ఇబ్బంది ఉంది సార్. అది ఎటు పోయినా ఆలోచన అటే పోతుంది సార్. అవును, అంతే కదండి. మీరు శని, చంద్ర, కేతుకి, రాహుకి శ్లోకాలు చేయండి. ఎప్పుడన్నా అవకాశం ఉంటే ఒకసారి గానగాపూర్ వెళ్ళి దర్శనం చేసుకోండి స్వామిని. తప్పకుండా సార్. ఓకే, కొంచెం మంచి అవుతుంది. సార్ శని, చంద్ర, కేతు, రాహు అండి. నవగ్రహ శ్లోకాలు పొద్దున 6 చేయండి. దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించండి. ఓకే, తప్పకుండా సార్. తప్పకుండా సార్. ఇంకేం డౌట్స్ ఉన్నాయి? సార్ మంచిదండి, జాగ్రత్త అండి. ఓకే, ఏం కాదండి. ఇప్పుడు డాక్టర్ ఆ కండిషన్ ఏమంటున్నారు? అత్తికారి అయినా లేకపోతే గ్లైకోమా అంటున్నారా ఏంటది? ఈ కంట్లో వచ్చేసి రెటినా ఉంది. రెటినా మీద జస్ట్ ఈ టెన్షన్ వల్ల ఆ ప్రభావం దాని మీద పడ్డదా సార్? ఓకే ఓకే ఓకే, దానివల్ల కంట్లో ఇబ్బందులు. ఓకే, ఒకటి కళ్ళ నుంచి నీళ్లు రావడం సార్, ఊపి రావడము, అట్లా కొద్దిగా మస్కల. మీరు అశ్విని సూక్తం వినండి రోజు. ఓకే, అది గూగుల్లో, మన యూట్యూబ్లో వస్తుంది. ఓకే, వేదమంత్రం అది రోజు వినటం అంటే ఏంటి? చెవులో పెట్టుకుని రోడ్లు ఏమంటే అందరూ కూడా ఫోన్లో చెవులో పెట్టుకుని వింటారు విష్ణు సహస్రనామాలు. అలా చేయకూడదు. మీరు ప్రశాంతంగా ఒక చోట కూర్చోండి, స్పీకర్లో పెట్టుకుని బయటికి మీరు ధ్యాన ముద్రలో కూర్చుని, ఓకే, మీకు కన్వీనియంట్ లేదా సుఖాసనంలో కూర్చుని కాన్సన్ట్రేటెడ్గా అది వినండి. ఎందుకంటే కంటికి చాలా చాలా పవర్ఫుల్గా ఫలితాలు వస్తాయండి. ఎందుకు చెప్తున్నానంటే ఈ 6 months 8 monthsలో జెమినీ టీవీ దివ్య జ్యోతిష్యం చూసిన తర్వాత ఒకరు చిన్న పాప పుట్టింది. వాళ్ళు ఎవరో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, 2 కళ్ళు కనిపించేలో పనికిరాదని చెప్పారు. అయితే ఈ మెడికల్ హాస్పిటల్ 2 కళ్ళు రావని చెప్పారు. చిన్న పాప, జస్ట్ 1 month 2 months ఉంటుంది. పాప ఎంత బాధ వేస్తుంది చెప్పండి, ఆడపిల్ల కదా. అయితే ఇలా జెమినీ టీవీ చూసినప్పుడు ఎవరో చెప్పారు జ్యోతిర్వైద్యంలో ఇలా ఉంటుంది, సోర్స్ ఉంటుంది అని చూడమని. అయితే కర్మని ఎవరు మార్చలేరు, కానీ పరిహారాలు చేసుకోవటం వల్ల, ఈ అశ్విని సూక్తం వినటం వల్ల నీకు మంచి డాక్టర్ దొరుకుతాడమ్మా. అంతకుముందు చాలామంది చూపించారట, మంచి డాక్టర్ దొరుకుతాడు. అంటే వాళ్ళు అశ్విని సూక్తం రెగ్యులర్ చేస్తూ నేను చెప్పిన రెమెడీస్ కొన్ని ఫాలో అయ్యారు. ఒక డాక్టర్ దొరికారు. ఓకే, వేరే వాళ్ళు ఎక్కడ బాంబేలోనో ఢిల్లీలోనో తెలియదండి, రిఫర్ చేశారు. చేస్తే ఒక కన్ను అయితే రాదు, ఇంకో కన్ను వస్తుందని చెప్పాడు. అంటే మనం ఏంటంటే మంత్రం చేయటం వల్ల సోర్స్ మారుతుంది అనమాట. ఒకటి. తర్వాత ఇంకో అమ్మాయికి బ్రెయిన్ డ్యామేజ్ అయ్యి నర్వ్స్ మొత్తం పగిలిపోయాయి, పాడైపోయాయి. ఆ ఫ్లైట్ ఎక్కడ ట్రైన్ కానీ ఎక్కడ ఎక్కకూడదు, కళ్ళు బాగా దెబ్బతిన్నాయి. నేను ఒకటే కూడా చెప్పాను, అశ్విని సూక్తం రోజు నమ్మా అని చెప్పాను. ఆ రోజు విన్న తర్వాత మీ నమ్మరు, అంతకుముందు ఆ కళ్ళ వల్ల జాబ్ పోయింది, ఇప్పుడు వాళ్ళ బాస్ ఏదో చెప్పి ఒక చిన్న జాబ్ వేరేది ఇచ్చాడు. అర్థమవుతుందా? అంటే అశ్విని సూక్తానికి అంత శక్తి ఉంటుందండి. కంటి సమస్యలు కదా, ఎనీ ఆరోగ్య సమస్య వింటే చాలండి. వేదమంత్రం కదా, మళ్ళీ పొలమని చేసేయకూడదు. అర్థమైందండి? నేను చెప్పే శ్లోకాలు శని, చంద్ర, కేతు, రాహు శ్లోకాలు చదువుకుంటూ అశ్విని సూక్తం వినండి. ఓకే ఓకే, అంతా మీ డెఫినెట్గా ఇంప్రూవ్మెంట్ వస్తుంది. ఓకే, కాకపోతే 26లో మటుకు జాగ్రత్తగా ఉండాలి మీ ఆరోగ్యం గురించి. వయసు రీత్యా వచ్చేటువంటి టెన్షన్స్ ఉంటాయి కదా, పాపకల జరిగింది కాబట్టి బాధాకరం. అది 2026లో మటుకు కొద్ది కేర్గా ఉండాలి. సరేనా? ఓకే ఓకే, మంచిదండి. శుభం, విజయస్తు. సమస్య పరిష్కారంలో ఇంకో కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జై గురుత్త, నమస్కారం అండి. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? మీ పేరు? నా పేరు అరుణ. మా అబ్బాయి గురించి మాట్లాడుతున్నా. అబ్బాయి పుట్టిన తేదీలు చెప్పండి. పేరు? పుట్టిన తేదీ 5వ నెల 4వ తేదీ 2000 సంవత్సరం. అమ్మా టైం అమ్మా, ఎప్పుడు పుట్టాడు? టైము 5:15 లోపు బాబు. పొద్దున? పొద్దున్న ఉదయమే. 5:10. ఎక్కడ పుట్టారు? ఏ ఊరమ్మా? పనసల వలసలో పుట్టాడు, రాజం దగ్గర. బాబు పేరు నవకుమార్ పెట్టాం బాబు. నవకుమార్. భరణి నక్షత్రం 2వ పాదం అండి. అబ్బాయి మేషరాశి, మేష లగ్నం అంటారు. ఫస్ట్ పాజిటివ్ చూసుకుంటే రవి గురువు లగ్నంలో ఉండటం చాలా అదృష్టం. ఈ అబ్బాయికి తప్పనిసరిగా మంచి ఉద్యోగము, ఉన్నత స్థితి, గవర్నమెంట్ జాబులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. రీసెర్చ్ ఓరియంటెడ్గా ఉండడానికి అవకాశం ఉంది. అయితే ఈ అబ్బాయి జాతకంలో క్షీణచంద్రుడు, బుధుడు, శుక్రుడు కలయిక మానసికంగా చాలా బలహీనులు చేస్తారు. ఆ అబ్బాయికి ఉన్న నాలెడ్జ్ ఆ అబ్బాయికి తెలియదు. అందువల్ల ఏం చేయాలంటే మీ అబ్బాయి చంద్ర, బుధ, రాహుకి శ్లోకాలు చదువుకోవాలి, దుర్గమ్మ వారిని ఆరాధించాలి. మీ డౌట్ ఏం చెప్పండి అమ్మా. బాబు 4 సంవత్సరాలు డిగ్రీ అయిపోయింది. డిగ్రీ చదివి 4 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. ఇప్పటికి ఇంకా ఏ దారి దొరకలేదండి. మీ అబ్బాయిని చంద్రుడు, బుధుడు, రాహు శ్లోకాలు చదువుకోమనండి.
రాసుకోండి. తప్పకుండా వస్తుందమ్మా. మీ అబ్బాయి జాతకం బాగుంది. ఎక్కడంటే ఆ అబ్బాయి ఆలోచన విధానంలో కన్ఫ్యూజన్ స్టేట్ ఎక్కువగా ఉన్నాడు పక్కన. ఉన్నాడు బాబు. ఇవ్వండి, పక్కకి ఇవ్వండి. నమస్కారం గురుగారు. నమస్కారం. నీ పేరేంటి నాన్న? సార్ నా పేరు లవకుమార్ సార్. లవ్ కుమార్, నీకు జాతకంలో బలమైన రాజయోగాలు ఉన్నాయి. పక్కా గవర్నమెంట్ జాబ్ వస్తుంది ఒకటి. ఓకే, నీకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే కన్ఫ్యూజన్ ఎక్కువ అవుతుంటావు. ఎలక్ట్రికల్ స్కిల్స్ అండ్ రీజనింగ్లో నీకు మార్క్స్ పోతుంటాయి. అది గమనించావా లేదా? అవును సార్. అవును. తర్వాత ఇంకోటి, టెన్షన్ వచ్చేస్తే అరిచేతులు చెమటలైపోయి పూర్తిగా డౌన్ అయిపోతావు. నేను ఎందుకు పనికిరాను అని డిప్రెషన్లోకి వెళ్ళిపోతావు. ఓకే, ఇది చంద్ర బుధ రాహులు అని వస్తుంది. నేను చెప్పినట్టు పొద్దున 6 లోపు శ్లోకాలు చేయి. ఒకసారి దుర్గమ్మ వారిని రోజు ఆరాధించు. ఒకసారి విజయవాడ కనకదుర్గమ్మ వారికి ఖడ్గమాలత్యం చేయించుకో. 5,116 ఉంటుంది గవర్నమెంట్ టికెట్. ఓకే, ఆన్లైన్. నువ్వు డెఫినెట్గా కొడతావు సీటు. నీకు ఎక్కువగా మెయిన్ డీలా పడిపోతుంటావు. ఇన్ఫినిటీ కాంప్లెక్స్ ఎక్కువ. అర్థమైందా? నీ జాతకం చూపిస్తుంది. చెమటలు ఎక్కువ పడుతుంటాయి. అరిచేతుల్లో కూడా చల్లగా అయిపోతాం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో నీకు నువ్వుగా అబద్ధాలు చెప్పుకుంటావు, అయిపోతుందని. ఇవన్నీ పోతాయి. మెయిన్ యాటిట్యూడ్లో ఇంటర్నల్గా నీకు చాలా ప్రాబ్లం ఉంటాయి. వాటి పోతే ఏం టెన్షన్ పడద్దు. సివిల్ సర్వీసెస్ నుంచి అన్ని ప్రిపేర్. నీకు మంచి జాబ్ వస్తుంది బాబు. సూపర్ సక్సెస్ అవుతావు. ఎందుకంటే నీ జాతకంలో మేషలగ్నానికి లగ్నం ఉంది రవిగురుల కలయిక. నేను ఎంతమంది ఐఏఎస్ ఆఫీసర్ని చూశాను తెలుసా? మేషలగ్నానికి రవిగురుల కలయిక. టాప్ ఐఏఎస్ ఆఫీసర్ చూసా, ఎడ్యుకేషన్ లిస్టులు చూశాను, టాప్ ఇన్వెస్టర్స్, పెద్ద పెద్ద కంపెనీల్లో సీఈఓస్గా పనిచేసేవాళ్ళు, ఇన్వెస్టర్ చూశారు. చాలా గొప్ప రాజయోగాలు ఉన్నాయి. నీకు జాతకంలో గ్రహాలు ఏం పాడైపోలే. ఇన్ఫినిటీ కాంప్లెక్స్ అనేది నేను చంపేస్తుంది. అది కాంబినేషన్స్ కారణం చంద్రబుధ రాహువులు. ఓకే, చెయ్యి. కొద్దిగా బద్ధకం కూడా చాలా ఉంటుంది నీకు. పెద్ద ప్రాబ్లం ఏంటంటే విపరీతమైన బద్ధకం, అన్నీ వాయిదా వేస్తుంటావు. ప్రొకాస్టినేషను. రోజు ఎక్సర్సైజ్ చేయి, మెడిటేషన్ చేసుకో, నేను చెప్పిన శ్లోకాలు చదువుకో. నీకు మొత్తం బాడీలో మొత్తం రిఫ్రెష్ అయిపోతావు అనమాట. రెజ్యూనేట్ అవుతుంది నీ బాడీ. అప్పుడు కూర్చో, ఎందుకంటే మంచి జాబ్ వస్తుంది. సరేనా? మంచిదమ్మా, శుభం. సమస్య పరిష్కారంలో మరొక కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. జాగ్రత్త. నమస్కారం అండి. బాబు, ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? పుట్టిన తేదీలు చెప్పండి. 1998 Jan 28 సార్. 28 జనవరి 1998. టైం బాబు? 4:29 సార్ టైము. ఎక్కడ పుట్టారు బాబు? వైజాగ్ సార్. వైజాగ్. చూడు, 28 జనవరి 1998 తెల్లవారుజామున 4:20 వైజాగ్లో జన్మించే జగదీష్. ఉత్తరాషాఢ 4వ పాదం, మకర రాశి, ధనుర్లగ్నం అంటారు. ఓకే, ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ మీకు రాహు మహర్దశ. రాహు బాగున్నారు కావున మనకి ఎటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు. జాతకరీత్యా బుధుడు స్థితి బాగుంది. దానివల్ల మంచి ఉద్యోగము, తెలివితేటలు ఉంటాయి. అయితే మనకి ఇబ్బంది ఎక్కడ వస్తుందంటే మీ జాతకంలో గురు కుజుల యొక్క యుతి మనకి మంచిది కాదు. ప్రస్తుతం నడిచేటువంటి రాహు కుజుడు పరస్పరం చూసుకోవడం వల్ల మనకి ఇబ్బంది. అందువల్ల కుజ చంద్ర శుక్రులకి శ్లోకాలు పఠించాలి మీరు. కుజ చంద్ర శుక్రుల యొక్క నవగ్రహ శ్లోకాలు రోజు పఠించాలి. లక్ష్మీ నరసింహ స్వామి వారిని ఆరాధించాలి. మీ లైఫ్లో చేంజెస్ వస్తాయి. ఇప్పుడు నీ డౌట్ ఏం చెప్పినానా జగదీష్? అదే సార్, జాబ్ ప్రాబ్లం సార్. జాబ్ అంటే ఏం చేస్తుంటారు మీరు? నాది డిప్లొమా ఐటీ అయింది సార్. టెక్ మహీంద్రాలో చేసేవాడిని ఇక్కడ వైజాగ్ లోని. అది చేసి మానేశాను సార్. అక్కడ నైట్ షిఫ్ట్ వల్ల గ్రోత్ లేదు. ప్రజెంట్ ఖాళీ ఉంది. జాబ్ చేస్తుంది కానీ సెట్ అవ్వట్లేదు. ఇక్కడ జాబ్ చేయండి. ఓకే, ఇప్పుడు నేను చెప్పిన శ్లోకాలు చేసుకోండి, జాబ్ వస్తుంది. మీకు తగినటువంటి జాబ్ వస్తుంది. 2025 లో బాగుంటుంది సార్. 2025 అలాగని కాదు. 2025 బాగుంటుందా, 26 బాగుంటుందా కరెక్ట్ కాదు. మీ జాతకంలో మరి ఇప్పుడు నేను నడిచేది రాహు మహాదశ చాలా మంచిది. మరి ఎందుకు ఫలితాలు రాలేదంటే ఈ యొక్క ఇయర్ని బట్టి ఉండదు, ఉగాదిని బట్టి ఉండదు. చాలామంది ఉగాది అవగానే మారిపోద్ది అనుకుంటారు. ఏం మారో, కర్మలు అలానే ఉంటాయి. వాటిని కరెక్ట్ చేసుకోవాలి. అందువల్ల కుజ చంద్ర శుక్రుని రోజు చేయి, నీకు జాతకం ఎప్పుడు బాగుంటుంది. ఇప్పుడు నీకు నడిచేది బుధంత దశ చాలా మంచిది. యాక్చువల్గా నీకు జాబ్లో ప్రాబ్లం రాకూడదు. ఎందుకు వచ్చిందంటే శుక్రబుధుల యొక్క కలయిక వలన, శుక్రుడు వలన వచ్చింది. అర్థమైందా? అందువల్ల శుక్ర కుజ చంద్రులకి శ్లోకాలు పఠించండి. ఈ పర్మనెంట్ రెమెడీస్ లక్ష్మీ నరసింహ స్వామిని ఆరాధించండి. మన సింహాచలం స్వామి వారిని దర్శిస్తుండు. నెలకు ఒకసారి, 2 నెలలకు ఒకసారి. అదే సార్, మ్యారేజ్ కూడా ఈ మ్యారేజ్ కోసం కూడా అనుకుంటున్నా. మ్యారేజ్ అవుతుంది. మ్యారేజ్ ముందు జాబ్స్ సెటిల్ అవ్వు. పెళ్లి గడి కూడా ఉంది ఇప్పుడు, అవుతుంది, ఏం కాదు. ఓకే, నీకు 2025 ఆగస్టులోగా పెళ్ళి అయిపోతుంది. అర్థమైంది? ఇంక 8 monthsలో పెళ్ళి అయిపోతుంది. జాబ్ వచ్చాక కదా పెళ్ళి అనేది. అవును సార్, అవును. అది సరేనా? మంచిది, శుభం. సమస్య పరిష్కారంలో మరొక కళా లైన్లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. జాగ్రత్త. నమస్కారం అండి. నమస్కారం అండి. అమ్మ, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి మీరు? నా పేరు సురేంద్ర అండి. సురేంద్ర గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నుంచి అండి. రాజమండ్రి. ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు?
నా గురించేనండి. పుట్టిన తేదీలు చెప్పండి సురేంద్ర గారు. 17/6/1988 అండి. టైం అండి? మేము ఉదయం 7:28 అండి. 7:28. ఎక్కడ పుట్టారు? రాజమండ్రి అండి, తూర్పుగోదావరి జిల్లా. పుష్యమి నక్షత్రం 1వ పాదంలో పుట్టారండి మీరు. అవునండి. ఓకే. మిథున లగ్నం, కర్కాటక రాశి జాతకులు. ప్రస్తుతం మీకు నడుస్తున్నటువంటి దశ కేతు మహర్దశ అండి. ఈ జాతకానికి కేతు బాగానే ఉన్నప్పటికి కూడా మీకు కుటుంబ స్థానానికి, ధనస్థానానికి పాపకత్రి యోగం ఏర్పడటము, అలాగే అష్టమ స్థానానికి పాపకత్రి యోగం ఏర్పడటం వలన శని, కుజ, కేతు, బుధులు, శని, కేతు, బుధుల వలన, కుజుడు వలన మీకు ఇబ్బందిగా ఉంది. ఫలితాలు అనుకున్నట్టు రావడం లేదు. ఇది కుటుంబానికి సన్యాస యోగం అనొచ్చు, లేకపోతే సాధనకి మంచిది. సాధన, స్పిరిచువల్ ప్రోగ్రెస్కి, సర్వీస్ ఓరియంటెడ్, రీసెర్చ్ వాటికి మంచిదవుతుంది. అయితే కుటుంబ సౌఖ్యానికి కొద్ది చికాకును కలిగిస్తానికి, ఆర్థికంగా ఇబ్బందులు పడటానికి కారణం అవుతుంది. అందువల్ల శని, కుజ, బుధ, కేతువుకి నవగ్రహ శ్లోకాలు రోజు పఠించండి. దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించండి. ఇప్పుడు మీ డౌట్ ఏంటి చెప్పండి సురేంద్ర గారు. అదేండి, ఏ వ్యాపారం స్టార్ట్ చేద్దామని ఎవరితో తెలిసినా కానీ ఏదో ఆటంకం వచ్చేస్తుందండి. ఏ వ్యాపారం చేస్తుంటారు మీరు? కిరాణా బిజినెస్ అండి. ఫైనాన్స్ చేద్దామనండి. ఫైనాన్స్కి వెళ్ళకండి, ఇబ్బంది పడతారు. ఫైనాన్స్ కష్టి బస్సు వెళ్ళకండి మీరు. ఓకే. ఫైనాన్స్ కలిసి రాదండి. కలిసి రావడం కాదు, మీకు జాతకానికి, ధనస్థానానికి, ధనాధిపతి పాపకత్రి యోగం మొత్తం పోతాయి. అర్థమైందా? ఓకే అండి. మీరు ఇప్పుడు కిరాణా చేస్తుండండి. ఇంకేదైనా వేరే బిజినెస్ పెట్టుకోండి. ఏజెన్సీలు తీసుకోవటమా, లేకపోతే బుక్ షాప్సా, ఫ్యాన్సీ ఐటమ్సా యాడ్ చేసుకుంటూ వెళ్ళండి. ఫైనాన్స్ బిజినెస్ ఒకటి, షేర్ ట్రేడింగ్లో ఒకటి, రియల్ ఎస్టేట్లో ఒకటి మీరు చేయకూడదు. అది వివాహం నేను చెప్పా అదే కదా, సన్యాస యోగాలు అన్నాను నేను చెప్పింది చేయండి, పెళ్ళి అవుతుంది. శని, కుజ, బుధ, కేతు. శని, కుజ, బుధ, కేతు నవగ్రహ శ్లోకాలు చదవండి, పఠించండి రోజు పొద్దున 6 లోపు. డబ్బు ఉంటే జపాలు చేయించుకోండి, అన్నీ క్లియర్ అవుతాయి మీకు. మీ జాతకం మెయిన్ పాపకత్రి యోగాలు ఇబ్బంది మనకి. ఓకే. జయగురత్తమ్మ, శుభం. సమస్య పరిష్కారంలో ఇంకో కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత్త, నమస్కారం అండి. నమస్కారం గురుగారు. అమ్మ, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు మీరు? నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. అమ్మ, మీ పుట్టిన తేదీలు చెప్పండి. 2003 నవంబర్ 3 నవంబర్ 2003. అమ్మా, టైం అమ్మా? ఆఫ్టర్నూన్ 2 సార్. 2. ఎక్కడ పుట్టారు? జాగపల్లి, మా అమ్మమ్మ వాళ్ళ ఊరు, ఖమ్మం డిస్ట్రిక్ట్. మీ పేరేమన్నారు? లావణ్య, నాగెల్లి లావణ్య. చూడు లావణ్య, శతభిష నక్షత్రం 2వ పాదంలో పుట్టావు నువ్వు. కుంభరాశి అంటారు, కుంభలగ్నం. ప్రస్తుతం గురు మహర్దశ నడుస్తుంది. గురువు చాలా బలంగా ఉన్నాడు. ఈ మధ్య బాగా బొద్దుగా అవుతాం కానీ హార్మోన్ ఇష్యూస్ ఏమైనా వచ్చాయా? లావ్ అవటం కానీ ఇలాగా? కొద్ది జాగ్రత్తగా ఉండి ఒబీజ్ అవుతావు. ఇప్పుడు కొద్ది కేర్ఫుల్గా ఉండాలి. హార్మోన్స్ పక్కన పెడదాం. ఈ జాతకానికి ఏంటంటే అమ్మా, నీ జాతకంలో అన్నీ మంచి స్థితి ఉంది. గవర్నమెంట్ జాబ్స్ రాసుకున్నా, లేకపోతే లీగల్ నాలెడ్జ్కి సంబంధించి లీగల్గా ఏదైనా చదివినా నువ్వు చాలా గొప్ప అమ్మాయి అవుతావు అని జాతకం చూపిస్తుంది. నేను ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను గురుగారు. ఐసెట్ కి ప్రిపేర్ అవుతున్నా. ఓకే. అంటే నాకు యూనివర్సిటీ కాలేజ్ లో సీట్ వస్తుందా? ఇది ఎంఎస్సీకా లేకపోతే ఎంబీఏకా? ఎంసీఏ చేయాలనుకుంటున్నాను. అరే, ఎంసీఏ చేస్తే కష్టం అమ్మా. ఈ రోజుల్లో ఎంసీఏ అంత ఇది కాదు. ఓకే. మళ్ళీ 3 years వేస్ట్ అయిపోద్ది కదా. తర్వాత ఆపర్చునిటీస్ చాలా తక్కువ ఉంటాయి. నన్ను అడిగితే టీఎస్ లాస్ట్ సెట్ రాయి. ఫోకస్ లా వైపుకి మార్చుకో. లాకి మారు. లాయరు. లా వైపు తీసుకుని ఎల్ఎల్బి చెయ్యి. నువ్వు టాప్ జడ్జి అవుతావు. ఎందుకంటే జాతకం అంతా బాగుంది. మరి నా ఆలోచన ఇట్లా ఉంది కదా, నువ్వు ఎంసీఏ చేస్తే ఏముంటుంది? నువ్వు వెళ్ళిపోయి ఏదో జాబులు రావు, మళ్ళీ అమీర్పేటలో వెళ్ళి అక్కడ తిరగాలి, హాస్టల్లో 3,000 కట్టి అమ్మా నాన్న ఉంటాయి. ఆ ఎంసీఏ వల్ల అదే బీటెక్ అయితే నేను చెప్పేవాడిని సాఫ్ట్వేర్కి వెళ్ళమ్మా కొద్దిగా. ఎందుకంటే ఎంసీఏ నేను రెగ్యులర్ చూస్తున్నాను. ఇప్పుడు ఎంసీఏ ఒకటి, ఫార్మ్ డి ఒకటి, ఎంఎస్సీ బాటనీ జువాలజీ, పరిస్థితులు బాగా. అయితే నీ జాతకంలో లగ్నం ఉంది, కుజుడు చాలా బలంగా ఉన్నాడు. గురు కుజుల యొక్క పరస్పర దృష్టిలు, లగ్న వర్గోత్తమ స్థితి, దశమ స్థానంలో శుక్రుడు యొక్క స్థితి, ఇవన్నీ కూడా లీగల్ నాలెడ్జ్కి చాలా భాగ్యం ఉంది. రవి బుధుల కలయిక ఇవన్నీ లీగల్కి బాగా పనిచేస్తాయి. ఓకే. అందుకని టీఎస్ లాస్ట్ సెట్ రాసుకో. 3 years కంప్లీట్ చేసి జ్యుడిషియరీకి కానీ సివిల్ సర్వీసెస్ కానీ ప్రిపేర్ అవ్వు. ఓకే. అయితే తీసుకోవాల్సిన జాగ్రత్త చెప్తా. నీకు కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఒకటి కోపం అనుకో, అగ్రెషన్ విపరీతంగా ఉంటుంది. మీ అమ్మ నాన్న తట్టుకోవడం కష్టం. అది దానికి రెమెడీ చెప్తా. ఒక పక్కన బద్ధకం కాంట్రాడిక్ట్గా ఉంటుంది. కాంట్రాడిక్ట్గా ఏంటి? వ్యతిరేకంగా బద్ధకం విపరీతంగా ఉంటుంది. ఏదైనా సరే వాయిదా వేస్తూనే ఉంటాం. ఈ రెండు కరెక్ట్ చేసుకోవడానికి నేను రెమెడీస్ చెప్తున్నాను. చంద్ర శని రవి. చంద్ర శని రవికి సంవత్సరానికి ఒకసారి అమ్మ నాన్న జపాలు చేయించమని చెప్పు. ఓకే. డెఫినెట్ గా నువ్వు సక్సెస్ అవుతావు. సరేనా? ఇంకేం డౌట్స్?
ఆ పెళ్లి చాలా టైం ఉంది, పెళ్లి చేసుకోవాలని డిగ్రీ అవ్వగానే మీ అమ్మ నాన్న 50 లక్షలు కట్నం ఇస్తే ఎవరో చేసుకుంటాడు. దానికి జాతకం, నీ జాతకం ఉన్న యోగం. ఇప్పుడు పెళ్లి అనేది అన్నావు, ఇప్పుడు నన్ను అడిగా కూడా సరిపోయింది. వేరే పూజారులు అయితే జ్యోతిష్యులు 26లో పెళ్లి ఉందని చేసేస్తారు. పెళ్లి కంటే నన్ను అడగక్కర్లా, ఇలా చెప్తాను చేసుకోవాలి గురుగారు, నేను టాప్ లెవెల్కి వెళ్తాను, రేపొద్దున హైకోర్టు జడ్జి వరకు, సుప్రీంకోర్టు సొలిసిటర్ జనరల్ దాకా నేను వెళ్ళగలను, పవర్ఫుల్గా తయారవుతానంటే నేను చెప్పినట్టు నువ్వు. లేదు అంటే పెళ్లికి జాతకాలు అక్కర్లే, ఏం అక్కర్లేదని పెళ్ళి అయిపోద్ది, ఏం కాదు. ఒకవేళ నీకు 28 ఏళ్ళు వచ్చి పెళ్లి కాలేదంటే అప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉంటాయి. సరేనా? చెప్పు, మీ నాన్నగారికి చెప్పు, నేను చెప్పానని నా మాటగా నువ్వు గొప్ప అమ్మాయి అవుతావు. యోగం ఉన్నప్పుడు వదులుకోకూడదమ్మా. నా దగ్గర ఒక పాప శని చంద్ర రవి, నా దగ్గర ఒక పాప ఎప్పుడంటే 6 years బ్యాక్ బీటెక్ అయిపోయిన తర్వాత వచ్చింది. ఇలానే పెళ్లి సంబంధాలు చూస్తున్నారు అది అని. ఇది వాస్తవం, నేను ఇప్పుడు చెప్పను కానీ. అయితే నేను లా చేయండి అమ్మా బాగా వస్తుంది అంటే ఆమె లా కంప్లీట్ చేసింది, జ్యుడిషియరీలో టాప్ పొజిషన్లో ఉంది. అర్థమైందా? హ్యాపీ చాలా. ఇప్పుడు పెళ్ళి రీసెంట్గా మ్యారేజ్ అయింది అమ్మాయికి. మ్యారేజ్ ఎలాగ అవుతుంది కదా, అమ్మాయి అన్నాక అబ్బాయి అన్నాక పెళ్ళి అవ్వక జరగదు కదా. పెళ్ళైన తర్వాత నీ లైఫ్ మొత్తం పెన మీద నీళ్ళు వేసినట్టు అయిపోద్దమ్మా లైఫ్ అంతా. ఓకే, నేను వ్యతిరేకం కాదు పెళ్ళికి. నువ్వు సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేసుకుంటే, నువ్వు జడ్జి అయ్యాక నీకు వచ్చేవాడు జడ్జి ఐఏఎస్ ఆఫీసర్ వస్తాడు. ఇప్పుడు నువ్వు చేసుకుంటే ఏముందో బ్యాంక్ ఎంప్లాయీ ఎవరో ఇచ్చి చేస్తారు, డబ్బులు ఉంటాయి పోతాయి. అర్థమైందా? మంచిది, శుభం. సమస్య పరిష్కారంలో మరొక కాల లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, నమస్కారం. నమస్కారం. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు వెంకటలక్ష్మి అండి, శ్రీకాకుళం నుంచి మాట్లాడుతున్నాను. మా అబ్బాయి గురించి చెప్పుకోవాలి. అబ్బాయి పేరు, పుట్టిన తేదీ ఇవ్వండి. అబ్బాయి పేరు సోమేశ్వరరావు అండి. April 15 అంటే 14th నైట్ అన్నమాట. ఓకే, 15th April పరిగణం పాప పుట్టాడు 2007. పూర్వభద్ర నక్షత్రం 1వ పాదంలో పుట్టాడు మీ అబ్బాయి. కుంభరాశి, లగ్నం ధనుర్ లగ్నం అంటారమ్మా. బాబు జాతకం ఇచ్చాడంటే రవి యొక్క ఉచ్చస్థితి, శుక్రుడు స్వక్షేత్రంలో ఉండడం, మంచి విద్యాయోగాలు ధనయోగాలు అన్నీ ఉన్నాయి. ఓకే, అయితే ఇబ్బంది ఎక్కడొస్తుందంటే అమ్మ, ప్రస్తుతం నడిచేటువంటి దశ అంత అనుకూలం కాదు. ఈ దశ వలన ఏమవుతుందంటే తరచుగా కింద పట్టాలాంటివి, చేసిన పనికి గుర్తింపు రాకపోవటము, ఖర్చులు విపరీతంగా అవటం ఆ అబ్బాయి మీద. ఓకే, అది ఫీజులు అనుకోండి, ఏమైనా అనుకోండి. తర్వాత ఏకాగ్రత లోపించటము, చెప్పిన మాట వినకపోవటము, రాంగ్ ఫ్రెండ్ సర్కిల్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఈ యొక్క శని చంద్ర రాహు కుజుల వలన వస్తాయి. అందువల్ల మీరు ఏం చేయాలంటే శని చంద్ర కుజ గురులకి జపాలు చేయించాలి. శని చంద్ర కుజ గురులకి జపాలు చేయించాలి. అప్పుడు కొంత మార్పు అనేది వస్తుంది. ఇప్పుడు మీ డౌట్ ఏం చెప్పండి సమస్యల గురించి. అదేనండి బాబు, IIIT సీట్ వచ్చింది, గత సంవత్సరం చదువుతుండు, కొంచెం బాగా డిస్టర్బ్ అవుతుండు. ఏ విధంగా వస్తుంది డిస్టర్బెన్సెస్ అబ్బాయికి? IIIT ఎక్కడ, నూజివీడా లేకపోతే ఎక్కడ? నూజివీడేనండి. నూజివీడు, మంచిదా. ఇబ్బందులు రావడానికి కారణాలు ఇవి. భయం ఉంటుంది, ఒంటరితనాన్ని ఉండలేడు, ఇలాంటి కాంబినేషన్స్ వల్ల జరుగుతుంది. అవును సార్, అదే గురుజీ, అదే సబ్జెక్ట్ చదవలేను, ఇక్కడ ఫ్రెండ్స్ అవ్వలేదు, నేను ఉండలేకపోతున్నా, వచ్చేస్తున్నాను. మీ అబ్బాయి ఐసోలేటెడ్గా ఉంటాడమ్మా. అంటే ఐసోలేటెడ్ అంటే ఏది కలవడు, ఇష్టం ఉండదు, ఒక సన్యాసిలా ఉంటాడు అనమాట. ఏం కాదమ్మా, నేను చెప్పిన జపాలు చేయించి మంచి సీట్ అది. ఓకే, బాగా చదువు, బాగా సక్సెస్ అవుతాడు మీ అబ్బాయి. ఇండియాలో కాదు విదేశాల్లో స్థిరపడతాడు. ఈ కాంబినేషన్స్ ఇవి. ఓకే, శని చంద్ర కుజ గురులు అన్నీ చేయించుకోవాలనుకుంటే కనుక శని చంద్ర కుజులకి ఇమీడియట్ జపాలు చేయించండి, మీ అబ్బాయి సెట్ అయిపోతాడు. అనుష్ఠానం బలంగా ఉన్నోళ్ళు మాత్రమే మీకు రిజల్ట్ వస్తాయి. ఎందుకంటే నేను ఒక మాట చెప్తా, ఒక అమ్మాయికి మెడికల్ 100 ర్యాంక్ వచ్చి MBBSలో జాయిన్ చేశారు. ఆ అమ్మాయికి ఇలాంటి భయం వచ్చినప్పుడు టాప్ గవర్నమెంట్ సీట్ 100 ర్యాంక్ అంటే ఏమనుకుంటున్నావు? ఓకే, గవర్నమెంట్ సీట్ వస్తే వాళ్ళ ఇంటి దగ్గర చుట్టూ పూజారులు ఎవరినో చాలామంది తిప్పితే అందరూ ఏం చెప్పారు, ఈ అమ్మాయి డాక్టర్ కాదు ఇంజనీర్ అవ్వాల్సింది మానిపించిందని. ఈ ప్రోగ్రామ్ చూసి నా దగ్గరికి వస్తే నేను కోప్పడి, ఎవరు అలా చెప్పింది, MBBS సీట్ రావడం చాలా కష్టం 100 ర్యాంక్ అనేది. ఆ అమ్మాయికి నేను చెప్పిన పరిహారం చేసింది, సెట్ అయిపోయి హ్యాపీగా ఉంది అమ్మాయి. అర్థమైందా? మా అబ్బాయి కూడా అదేనండి, ఏం కాదు, సెట్ అయిపోద్దమ్మా. నేను చెప్పింది చెయ్యి, టెన్షన్ పడకండి. లేదనుకో హైదరాబాద్లో ప్రతి నెల మూలా నక్షత్రం నాడు మేము సరస్వతోమం చేస్తాం, లోక కళ్యాణార్థం. దానికి ఎటువంటి టికెట్లు ఉండవు. ఇప్పుడు ఒక మాట అక్కడికి వచ్చిన మాట ఉండదు, వచ్చి డబ్బులు కట్టేది ఉండదు, ఎవరైనా రావచ్చు, సెట్ అయిపోతాడు. నాకు రీసెంట్గా నిన్న గౌహతి IIT 4 రోజుల క్రితం ఆడ 5th క్లాస్లో ఉన్నప్పుడు వచ్చాయంట కుర్రోడు, జెమిని టీవీ శుభయోగం చూసి వచ్చారు 13లో. వాడు ఇప్పుడు IIT గౌహతిలో వచ్చింది సీటు వాడికి. అప్పుడు చెప్పానట వాడికి ఇదే సిచ్యువేషన్ మానేస్తానంటే నాకు మొన్న వచ్చి కలిసి వెళ్ళారనమాట. ఇప్పుడు అంతా సెట్ అయింది కొద్దిగా. జాగ్రత్త అమ్మ. సమస్య పరిష్కారంలో ఇంకొక కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జాగ్రత్త. నమస్కారం అండి. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్? సార్ నేను అనకాపల్లి సార్. అనకాపల్లి. మీ పేరు? నా పేరు వెంకటేష్ అండి. వెంకటేష్ గారు ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? సార్ నా గురించి సార్. పుట్టిన తేదీలు చెప్పండి సార్. 28
5/87 సార్. 87. టైం అండి? ఈవినింగ్ 7:05 ఇలా సార్. ఓకే. ఎక్కడ పుట్టారు? ఇక్కడ సార్ అనకాపల్లి సార్, సరౌండింగ్. చూడండి, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మృగశిర నక్షత్రం 1వ పాదం అవుతుందండి. అవును సార్. మృగశిర నక్షత్రం 1వ పాదం అవుతుంది. వృశ్చిక లగ్నం అండి. రాశి వృషభ రాశి అవుతుంది. ఓకే. అవును సార్. ప్రస్తుతం మీకు నడుస్తున్న దశ గురు మహర్దశ అండి. గురువు చాలా బలంగా ఉన్నారు, అంటే జాతకరీత్యా మంచి ధనయోగాలు ఉన్నాయి. అయితే ఇక్కడ ఇబ్బంది ఏమొస్తుందంటే శుక్రుడు, బుధుడు, కుజుడు వలన, కేతువు వలన మనకి సుఖయోగాలు తక్కువగా ఉన్నాయి. ఓకే. తర్వాత 2023 ఆగస్టు నుండి మానసిక ఆందోళన, చికాకులు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల మీరు శుక్ర, బుధ, కుజ, కేతు అనేటువంటి శ్లోకాలు రెగ్యులర్గా పఠించాలి. మీ లైఫ్లో కోర్టు సమస్యలు, లిటిగేషన్స్ ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కొద్దిగా జాగ్రత్తగా డీల్ చేసుకోండి అన్నీ కూడాను. ఇప్పుడు మీ డౌట్ ఏం చెప్పండి, మీరేం తెలుసుకోవాలనుకుంటున్నారు? సార్ ఏం లేదు సార్. సార్ మా ఫాదర్ జాబ్ నుంచి ట్రై చేస్తున్నాను సార్. మా ఫాదర్ ఎస్బీఐలో వర్క్ చేశారు. ఆయన సర్వీస్ ఉండగానే చనిపోయారు సార్. ఎలిజిబిలిటీ ఉన్నా వాళ్ళు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు సార్. చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. ఓకే ఓకే ఓకే. ఎక్కడ మీకు ఇబ్బంది వస్తుంది? అంటే వాళ్ళు ఏంటంటే అక్కడ అపాయింట్మెంట్ లేవు, ఎస్గ్రేషియా మాత్రం ఉంది, ఉద్యోగపరంలో డబ్బులు ఉందని ఉన్నది సార్. కానీ యాజ్ పర్ సర్క్యులర్ ప్రకారంగా మనకు 2 ఉన్నాయి సార్. అంటే డబ్బులన్నీ తీసుకోవచ్చు, ఉద్యోగాన్ని తీసుకోవచ్చు సార్. ఓకే. కానీ మొన్న రీసెంట్ 2021లో కూడా వచ్చింది సార్ సర్క్యులర్, కానీ ఇవ్వకుండా మిస్లీడ్ చేస్తున్నారు సార్. ఓకే ఓకే ఓకే. అది అంటే నాన్నగారు మనకు వచ్చి జాతకం ఇచ్చే అవకాశం ఉందా సార్? జాతకం రీత్యా అయితే మీకు ఈ సంవత్సరం ఎండింగ్ వరకే ఉంది. డిసెంబర్ వరకే వస్తే వచ్చినట్టు, లేదంటే మీరు ఆ డబ్బులు తీసుకుని ఏదైనా స్టార్ట్ చేసుకోండి. అవునా సార్? ఎక్కువ ప్రయత్నం చేయకండి. ఓకే. అవును. ఇప్పుడు ప్రజెంట్ పీరియడ్ బాగానే ఉంది సార్ అయింది. ఈ పీరియడ్ ఎండింగ్ వరకు ఒక 1 మంత్ వరకే, ఈ డిసెంబర్లోకి వస్తే వచ్చినట్టండి. లేదంటే మీరు డైరెక్ట్గా తీసేసుకోండి, లేకపోతే కోర్టుకి వెళ్ళండి. లేకపోతే ఈజీగా అయితే రాదు. ఎందుకంటే మీ జాతకరీత్యా కుజబుధుల యొక్క అష్టమ స్థితి మీకు ఇబ్బంది పెడుతుంది, లిటిగేషన్స్, చికాకులు అన్నీ కూడా. ఇప్పుడు మీ నాన్నగారు మీరేం చదువుకున్నారు? నాది డిగ్రీ అయింది సార్. డిగ్రీ అయింది. ఎన్నాళ్ళ నుంచి ట్రై చేస్తున్నారు నాన్నగారు ఉద్యోగం కోసం? సార్ ఇది 2014 నుంచి వచ్చింది సార్. మళ్ళీ రీసెంట్లీ 21లో కూడా సర్క్యులర్ వచ్చింది. కాదు నాన్న, 2014 నుంచి అంటే 10 ఏళ్ళు వేస్ట్ చేసుకున్నావు. అప్పుడే డబ్బులు తీసుకుని వేరే జాబ్ ఎత్తుకున్నా నీకు ఈ పాటికి బోర్డు డబ్బులు సంపాదించాడు, డబ్బులు వేసుకున్నావు. అందుకు కొద్దిగా ఆలోచించండి. దీనికి రెమెడీస్ ఉండవు. ఆ పూజ, ఈ గుడి, చెట్టు చుట్టూ తిరిగితే కాదు. దీన్ని లౌకికంగా తీసుకోవాల్సిన డెసిషన్స్ ఇవన్నీ. అర్థమైందా? ఈ డిసెంబర్ లోపు కన్ఫర్మ్ అయితే అయినట్టు, 1 మంత్ అంతే. లేకపోతే డబ్బులు తీసేసుకోండి, లేదా ఒప్పుకుంటే కోర్టుకి వెళ్ళండి. అర్థమైందా? చెప్పండి. మా సిస్టర్ సార్. సిస్టర్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 15/5/83 సార్. 1583. టైం అమ్మా? సమయం వచ్చి ఎర్లీ మార్నింగ్ 7:30 సార్. ఓకే. ఆదివారం అవుతుంది ఆ రోజు? అవును సార్. అవును సార్. అక్కడ 15/5/1983 సార్. అవును, 15/5/1983. అక్కయ్య? అవును సార్. అవును సార్. ఎక్కడ పుట్టారు ఈవిడ? ఇది కూడా సేమే సార్, అనకాపల్లి సార్. చూడండి, ఈ అమ్మాయి వచ్చేసి మృగశిర నక్షత్రం 2వ పాదంలో పుట్టిందండి. మిథున లగ్నం అంటారు. ఓకే. రాశి వచ్చేసి వృషభ రాశి అవుతుంది. ఏమై జాతకం కూడా కొద్దిగా చికాకుగా ఉంది, బాగా వయోజీతం దగ్గర నుంచి అన్నీ కూడా డిస్టర్బ్గా ఉన్నాయి. అసలు నీ జాతకంలో వయోజీతం దెబ్బతిని ఉంది, ఏమై జాతకంలో కూడా వయోజీతం దెబ్బతిని ఉంది అసలు పూర్తిగా. నీకు పెళ్ళయింది ఇంతకీ? లేదు సార్. అసలు ఎంతసేపు పాములు కనపడడం, పెళ్ళి అవన్నీ చేస్తారని చెప్పడం, ఇలా పెద్ద పెద్ద ఇష్యూలు అవి ఇవి కళ్ళకి రావడం, చాలా ఇబ్బందులు పడి ఎప్పుడు కూడా హెల్త్ ఇష్యూస్ ఎక్కువ ఉంటాయి సార్. ఎన్ని నమ్మకు. అర్థమైందా? లౌకికంగా ఆలోచించుకోవాలి. నీకు టెన్షన్ ఉంది, 87లో పుట్టావు, అమ్మగారిని చూసుకోవాలి, మీ చెల్లెలు అక్క ఉంది, పెళ్లి కాలేదా? ఏమైంది? అయ్యిండదు నాకు తెలిసి, శుక్రరాహుల కలయిక. పెళ్ళయింది అక్కకి? లేదు సార్, అవ్వలేదు. మరి అవదు. ఎన్ని నీకు బాధ్యత ఉండి ఇంట్లో నిద్రపట్టదు. ఆ నిద్రపట్టకపోవడం వల్ల పడుకున్న 5 నిమిషాలు కూడా పాముల రూపంలో కళ్ళ వస్తుంది. దానికి నువ్వు మూఢనమ్మకంగా తిరిగేసి చెత్త చేసుకోవద్దు లైఫ్లో. ఓకే. ఇప్పుడు ఏం చేస్తుంది? లేదు సార్, సైట్ ప్రాబ్లం కూడా చాలా హెవీగా ఉంది సార్. ఉంటే అన్ని హెల్త్ ఇష్యూస్ ఉంటాయి ఈవిడికి, ఎందుకంటే శుక్రరాహులు కలయిక. సరే, ఏం పక్కకి పెడితే నువ్వు ఆ డెసిషన్ తీసుకుని డబ్బులు తీసుకుని ఏదో సెటిల్ అయిపోండి గట్టిగా. ఎంఐ జాతకరీత్యా మీరు తీసుకోవాల్సింది ఏంటంటే శని, రాహు, చంద్ర, కుజ, గురులు. శని, రాహు, చంద్ర, గురు, కుజులకి శ్లోకాలు చేసుకోమని చెప్పండి ఈ అమ్మాయికి. ఓకే. ప్రయత్నం మరి ఇప్పుడు ట్రై చేయండి. ఇప్పుడు 83 అమ్మాయి, కొద్దిగా ట్రై చేయండి. అవుతుందా అంటే నేను చాలా మంది చూస్తుంటాను, అవుతుంది. లాస్ట్ ఇయర్ అమ్మాయి అనకూడదు కానీ 71 పుట్టినాకి నేను మ్యారేజ్ అవుతుందని ఎప్పుడో చెప్పాను. 71 పుట్టినాకి మొన్న అయింది మ్యారేజ్. అర్థమైంది? 71 అంటే చూడు, ఆవిడ అమ్మాయి కాదు, పెద్ద ఆవిడ. అర్థమైందా? అవుతుంది. ఇక్కడ యోగానే ఉంటాయి, ఎలా వెళ్తారనే చూడండి. సరేనా? కొన్ని కేర్ తీసుకోండి. టూ లేట్ ఇది. జాతకాలు ముందుగానే జాగ్రత్త తీసుకోవాలి అన్నీ. సరేనా? సరైన గైడెన్స్ కూడా తీసుకోవాలి బాబు. సరే అమ్మా, మంచిదమ్మా. సమస్య పరిష్కారంలో ఇంకొక కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురుత, నమస్కారం అండి.
నమస్కారం అండి. అమ్మా నమస్కారం అమ్మా. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? నమస్కారం గురుగారు. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు శ్రావణి అండి, చింతాడవలస అండి. అమ్మా ఎవరి గురించి తెలుసుకోవాలి శ్రావణి గారు మీరు? నా గురించేనండి. అమ్మా పుట్టిన తేదీలు చెప్పమ్మా. 31/8/1998. 98. టైం అమ్మా? ఉదయం 5:30. ఎక్కడ పుట్టావమ్మా శ్రావణి? ఏ ఊరు? కొట్పాడ్ అండి, కొట్పాడ్, ఒడిశా. జ్యేష్ఠ నక్షత్రం 2వ పాదంలో పుట్టిందండి. వృశ్చిక రాశి అంటారు, లగ్నం సింహ లగ్నం. ఈ పాప జాతకంలో గురుడు స్వక్షేత్ర స్థితి, రవి స్వక్షేత్రంలో ఉండటం చాలా మంచిది యోగం. అది పాప జాతకంలో బుధ శుక్రుల యొక్క స్థితి ఒక మంచి తెలివితేటలు, 10 మందికి సేవ చేసే తత్వం ఉన్నటువంటి అమ్మాయి అవుతుంది, తెలియగలది. అయితే ప్రాబ్లం ఎక్కడి నుంచి వస్తుందంటే అమ్మాయి జాతకంలో సుఖయోగాలు తక్కువగా ఉన్నాయి, కోపము, ఆరోగ్య సమస్యలు ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల కుజ చంద్ర శని యొక్క శ్లోకాలు రెగ్యులర్గా పఠించాలి పాప. కుజ చంద్ర శని రాహుకి శ్లోకాలు పఠించాలి. ఈ మధ్య 2022 జూన్ నుండి నడిచేటువంటి అంతర్దశ అంత అనుకూలంగా లేదు. కావున మీరు దుర్గమ్మ వారిని ఆరాధిస్తూ చంద్ర శని కుజ రాహు శ్లోకాలు పఠించడం వల్ల డబ్బుందాన్ని బట్టి జపాలు చేయించుకోవడం వల్ల మంచి జరుగుతుంది. ఇప్పుడు మీ డౌట్ అని చెప్పండి, శ్రావణి గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అదేంటి స్వామి, ఇప్పుడు ఏంటంటే మ్యాచెస్ వస్తున్నాయి కానీ కరెక్ట్ గా సోట్ అవటం లేదు. ఏం చేస్తుంది శ్రావణి? ఏం చేస్తుంటది? బిఎస్సి డిగ్రీ అయింది స్వామి. ప్రస్తుతం ఎగ్జామ్స్ రాస్తున్నది. మీకు సంబంధాలు ఎక్కడ తేడా పడుతుంది? ఎక్కడ తేడా వస్తుంది మీకు సంబంధాల్లో? అదేనంటే అంటే కొన్ని మాకు నచ్చటం లేదు, కొన్ని వాళ్ళకి నచ్చటం లేదు. అంటే నచ్చకపోవటంలో అబ్బాయి గుణగణాల, కలరా, లేకపోతే డిగ్రీయా, ఏంటి? అదే జాబ్స్ కొన్ని జాబ్స్, మంచి జాబులు లేవు, అదే కదా మీరు అనేది? ఈ అమ్మాయికి వస్తుంది, నేను చెప్పిన జపాలు చేయించండి. నెక్స్ట్ జూన్ తర్వాత పెళ్లి అవుతుంది. నెక్స్ట్ జూన్ తర్వాత ఇంకా 6 నెలలు ఆగాలి మీరు ఇంచుమించుగా. 25 జూన్ అప్పుడు దాకా పెళ్లి ఇప్పుడు చేసినా మంచిది కాదు. అమ్మాయి టైం బాగాలేదు, అనవసరంగా మనసు బాధపడుతుంది ఆ అమ్మాయికి, ఏదో మార్కెట్లో పెట్టినట్టు ఉంటుంది, వద్దు. ఓకే ఓకే ప్రయత్నం చేయండి. గవర్నమెంట్ జాబ్స్ రాస్తుంది అమ్మాయి ఏంటి? రాస్తుందండి. సరే ఓకే అండి, నేను చెప్పిన శ్లోకాలు చదువుకోమని చెప్పండి. ఈ అమ్మాయికి నెక్స్ట్ జూన్ నుంచి కళ్యాణ గడులు బలంగా ఉన్నాయి. అంటే ఏంటి, వైశాఖ మాసం జ్యేష్ఠ మాసంలో పెళ్లి యోగాలు బాగా ఉన్నాయి. ఓకే, నేను చెప్పిన పరిహారాలు చేస్తూ దుర్గమ్మని ఆరాధిస్తూ వెళ్ళండి. ఓకే సార్, అదే జపాలు దేనికంటే ఇప్పుడు శ్లోకాలు చదవమన్నారు. శని చంద్ర కుజ రాహు. డబ్బు ఉంటేనే చెప్పాలండి. ఇప్పుడు డబ్బు ఉంటేనే ఐఫోన్ కొనుక్కుంటాం, డబ్బులు అయితే చిన్న ఫోన్ కొనుక్కుంటాం 5,000, అంతే కదా? డబ్బు ఉంటే ఫ్లైట్లో వెళ్తాం, లేకపోతే ట్రైన్లో వెళ్తాం. ఓకే, అట్లాగే దైవానికి తెలుసు నీ దగ్గర డబ్బు ఉందో లేదో. అందువల్ల నేనేం చేసి శ్లోకాలు చదువుకోమన్నా. కానీ ఇప్పుడు నువ్వు 10 లక్షలు అయితే కట్నం ఇస్తావుగా, ఏదోటి చేసి. అంతే, ఆడపిల్ల జీవితంలో నేను జపం ఎందుకు చెప్పానంటే దోషాలు నివృత్తి అవుతాయి. అది ఒక్కసారి మంచి వాళ్ళతో చేయించుకోండి, ఒక్కసారి చేయించుకోండి, సరేనా? అలాగే సార్, నమస్తే సార్. నమస్కారం అండి, మంచిదండి, శుభం, విజయస్తు. ఈరోజు జ్యోతిష్యం సందేహాల్లో మనం 2 కాల్స్ మాట్లాడామండి, డిఫరెంట్. ఒకటి ఏంటంటే పెద్ద ఆయన కల్టీ సమస్యలు, వాళ్ళ కూతురు గారు కాలం చేశారు, పాపం శివైక్యమయ్యారు. ఆ టెన్షన్తో కంటికి సమస్యలు వచ్చాయి. చూడండి, తండ్రి బతికుండగానే కూతురికి ఇబ్బంది రావడం అనేది, చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం అవుతుంది. ఆ స్ట్రెస్సెస్ ఏవైతే మనం ముందుగానే తెలుసుకోవచ్చా అంటే పిల్లల జాతకాల్లో, తల్లిదండ్రుల జాతకాల్లో పంచమ స్థానాన్ని. అందుకే నేనేమంటానంటే ఒక ఫ్యామిలీలో మనం జాతకాన్ని పూర్తి విశ్లేషణ ఏ విధంగా, తండ్రి జాతకం ఉన్నప్పుడు తండ్రి జాతకంలో పిల్లల స్థానాలు, భార్య స్థానం. ఓకే, తర్వాత పిల్లల జాతకాల్లో తండ్రి స్థానం, తల్లి స్థానం. పెద్దమ్మాయి ఉంది, ఆ అమ్మాయి తమ్ముడున్నా చెల్లెలున్నా వాళ్ళ స్థానాలు ఏ విధంగా ఉన్నాయి ఈ అమ్మాయి జాతకంలో. తర్వాత అక్కలు ఉంటే, అన్నయ్య ఉంటే ఆ అమ్మాయి యొక్క స్థానాలు ఎలా ఉన్నాయి ఈ అమ్మాయి జాతకంలో గమనించుకుని ఎవరిది వీక్గా ఉంది. అంటే ఎట్లా అంటే చాలామంది మాకు కలిసి రావట్లేదు, జాతకం బాగుంది అన్నప్పుడు ఎక్కడో ఒకలో, ఎందుకంటే షోడశ వర్గుల్లో కాకుండా మనం ఇంకా ముందుకు వెళ్తే నాడియాంశలో కానివ్వండి, ఓకే 150th పార్ట్ అక్కడ కూడా మనం అనాలిసిస్ చేసుకుని వెళ్ళాల్సి వస్తుంది, తొందరగా దొరకకపోవచ్చు. అలాంటప్పుడు మనకి పిల్లల చాట్స్ లేకపోతే స్పౌజ్, భార్య ఎవరైతే ఉంటారో వాళ్ళ చాట్స్ మనకి ఇండికేటివ్ అవుతాయి అనమాట. అవి పట్టుకుని వెళ్ళాలి ఒకటి. తర్వాత పెట్టుబడి పెడుతున్నాం, తండ్రి జాబ్ చేశాడు, రిటైర్మెంట్ తీసుకున్నారు, వాలంటరీ తీసుకున్నారు, డబ్బులు వచ్చాయి, 1 కోటి రూపాయలు, 2 కోట్లు, 50 లక్షలు వచ్చాయి. కాబట్టి ఆ డబ్బులను తీసుకెళ్ళి వ్యాపారం పెడదాం అనుకున్నప్పుడు మీరు నిష్ణాతమైనటువంటి ఆస్ట్రాలజర్ని కనుక ఒక పెట్టుబడి పెడుతున్నాం, VRS తీసుకున్నాం, రిటైర్డ్ అయ్యాము, ఏదైనా చేస్తున్నాం, కలిసినప్పుడు ఫ్యామిలీ చార్ట్స్ మొత్తాన్ని, అంటే తండ్రి స్థానం బాగానే ఉందనుకుందాం,
ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇద్దరు పిల్లల్లో ఒక అమ్మాయి జాతకంలో భాగ్యాధిపతి రవి పాడైపోయి ఉన్నారు. అప్పుడు తల్లి భార్య జాతకం, ఆ పిల్లల తల్లి చూసుకో, సప్తమాధిపతి కలత్రకారకుడు ఎలా ఉన్నారని నడుస్తుంది. ఒకవేళ వీళ్ళల్లో బలహీనతలు ఏమైనా ఉన్నాయి అనుకున్నప్పుడు ఆ పర్సన్ ఎవరైతే ఉంటారో అన్నదమ్ముల చార్ట్స్ ఒకసారి రీచెక్ చేసుకోవటం, అన్నదమ్ములు అక్క చెల్లెలు ఉంటారు చెక్, ఇక్కడ తృతీయ లాభస్థానాలను చెక్ చేయటం. చెక్ చేసుకున్నప్పుడు ఓకే ఇదంతా బలంగా ఉంది అంటే ఫాల్స్ ప్రూఫ్ అంటారు కదా, 6 సిగ్మా లాగా దాన్ని మొత్తం చెక్ చేసుకుని వెళ్ళినట్టయితే మనకి ఇబ్బందులు రావు. అలా ఒకటి. తర్వాత ఇంకో అమ్మాయి మనం చూసినామండి, పాపం 92లో పుట్టిన అమ్మాయి, డిగ్రీ చదివింది, పెళ్లి కాలేదు. జాతకం అంతా బాగానే ఉందండి, పెద్ద దోషాలు ఏం లేవు. మెయిన్ దోషం ఏమవుతుందంటే జ్యోతిష్యులు పుట్టించేటువంటి దోషాలు ఉంటాయి కొన్ని. ఎలాగా అబ్బాయి అమ్మాయి కుజ దోషం ఎక్కువ ఉంది. తర్వాత మధ్యవర్తులు పెళ్ళిళ్ళ పేరైలు పేరమ్మలు ఉంటారు. ఏదైనా సంబంధం చెప్పంటే ఒక అమ్మాయి ఉందండి, ఆ అమ్మాయికి కుజుడి దోషం ఫలంగా ఉందండి. వాళ్ళకి ఏం చెప్తారు, అసలు కుజదోషం అనేది అసలు ప్రాబ్లమే కాదు ప్రస్తుత పరిస్థితుల్లో. ఎందుకంటే ఆడపిల్ల ఉద్యోగం చేయాలి, ఫ్లైట్స్ నడుపుతున్నారు, రాకెట్స్ నడుపుతున్నారు. ఇప్పుడు సునీత విలియమ్స్ చూసారు, అందరూ నడుస్తున్న రోజుల్లో కూడా కుజదోషాలు నాగదోషాలని ఇంట్లో కూర్చుని ప్రేక్షకులు ఎవరైతే చూస్తుంటారో ఒక ఈవెంట్, ఒక సంఘటన జరగబోతుంది అన్నప్పుడు అది డెఫినెట్గా మన ఫ్యామిలీలో కనిపిస్తుంటుంది ఏదో ఒక చార్ట్లో. 1% కనిపించకపోవచ్చు అండి. ఆ 1% అనేది దైవ నిర్ణయం కదా, చూసుకోవాలి. అలాగే ఏదైనా ఒక పెళ్ళిళ్ళు అవ్వట్లేదు అంటే కనుక జాతకంలో అవ్వకపోవడానికి కట్న కానుకల కారణం, లేకపోతే జాతకాలని నెపం పెడుతున్నారా. ఒకవేళ లవ్ మ్యారేజ్ మనం చూస్తూ ఉంటాం రెగ్యులర్గా. లాస్ట్ వీక్ కూడా ఒక కాల్ వచ్చింది, లవ్ మ్యారేజ్కి జరగకుండా ఉండడానికి పూజలు చేస్తారని. అసలు నమ్మకండి. ఎందుకంటే ఇప్పుడు కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది, వాళ్ళ ఇష్టం అని చెప్తుంది. కాబట్టి అప్పుడు పూర్వకాలంలో పిల్లలకి 16 ఏళ్ళకి 18 ఏళ్ళకి ఆడపిల్లలకి పెళ్లి చేసేవాళ్ళు కాబట్టి పెద్దగా వాళ్ళకి ఆలోచన లేదు. ఈరోజు ఏమవుతుంది, మన బీటెక్ ఐఐటీస్ ఎంఎస్లు అన్నీ చేయిస్తాం ఇండివిజువల్గా ఉన్నప్పుడు ఒకసారి వాళ్ళు ఇష్టపడిన తర్వాత మైండ్లో నుంచి పోతుంది. ఇప్పుడు ఎవరు చాలామంది పిల్లలు నేను ఆ అబ్బాయిని నా భర్తగా అనుకుంటున్నాను అనేటువంటి పదాలు ఎక్కువ వాడుతున్నారు. పూర్వకాలం అలాగే. ఇప్పుడు ఎవరైనా ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు కన్సోల్ మాట్లాడుతున్నప్పుడు కూడా గురుగారు నేను ఆల్రెడీ నా భర్తగా అనుకుంటున్నాను, 25-26 ఇయర్స్ వచ్చాను, నాకు ఆ మాత్రం తెలియదా. ఈ తల్లిదండ్రులు ఏం చేస్తారంటే పూజల మీద విపరీతం ఖర్చులు పెడతారండి, లక్షలు. నేను మొన్న విచిత్రం, లండన్ నుంచి ఒకళ్ళు మాట్లాడారు, 50 లక్షలు కట్టి పెట్టారండి పూజలకి. అసలు నేను షాక్డ్. 50 లక్షలు ఏంటండి, ప్లాట్ వస్తుంది సార్ మీకు, ఆ పూజలు చేయకుండా ఉంటే బెటర్ కదా అని విచిత్రంగా ఉంటారండి జనాలంతా కూడా. అందువల్ల ఏదైనా ఒక జాతకం విశ్లేషణ చేస్తున్నప్పుడు మీకు సమస్య ఉన్నప్పుడు మంచి వ్యక్తిని తీసుకుని ఆస్ట్రాలజీని పూర్తి జాతక విశ్లేషణ జాగ్రత్త చేసుకోండి. చేసుకున్న తర్వాత ఈవెంట్ మనం ₹1 పెట్టుబడి పెడుతున్నాము, దాంట్లో ఉన్నటువంటి జాతకాలు ఏంటి, మన లిటిగేషన్స్, భార్య జాతకాలు ఉన్నాయా, పిల్లల జాతకాలు ఉన్నాయా, భర్త జాతకాలు ఉన్నాయా, చేసుకుని వెళ్తాం వలన మీకు జరిగే నష్టాన్ని సపోజ్ 10 మందిలో ఇద్దరినైనా కాపాడొచ్చండి. తర్వాత ₹1 నష్టపోయే చోట మనం 15 లక్షలు 20 లక్షలతో కూడా బయటపడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి జ్యోతిష్యాన్ని మూఢనమ్మకంగా తీసుకోకుండా ఇట్ ఈస్ ఏ మదర్ ఆఫ్ ఆల్ సైన్సెస్ అండి. దాన్ని నమ్మి మంచి నిష్ఠాతులైన ఆస్ట్రాలజీని కలవండి. ఎప్పుడు 80-20 పెరాటో ప్రిన్సిపల్ చెప్తాను. 20% ఆఫ్ ఆస్ట్రాలజర్స్ 80% రిజల్ట్స్ అనేది చెప్పడం జరుగుతుంది. రిమైనింగ్ 80% క్రాక్స్ ఉంటారండి. ప్రతిదా ఉంటారు. డాక్టర్స్ కానివ్వండి, లాయర్స్ కానివ్వండి, ఏ పనిచేసే వాళ్ళ కంపెనీలో కూడా 20% మంది 80% పని చేస్తారు, 80% మంది 20% పని చేస్తారు అనమాట. కొన్ని సందర్భాల్లో ప్రివెన్షన్ ఈజ్ ద రెమెడీ అండి. ఎలాగైతే మెడికల్గా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారో, రెమెడీ దీంట్లో ప్రివెన్షన్ ఈజ్ ద రెమెడీ. మనం చేయకుండా ఉండటమే రెమెడీ. అంత ఖర్చు పెట్టే బదులు సింపుల్ రెమెడీస్ చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. డెఫినెట్గా జ్యోతిష్యం ద్వారా మంచి ఫలితాలు వస్తాయి. జై గురుదత్త.